అనియా నోటు మీద ఒకటి ఇచ్చుకో. ఏంటబ్బా హెల్మెట్ తో వచ్చావు, ఇప్పుడేమో నీ తలపై బకెట్ పెట్టాను చూసావా? అనియా పంచో పంచో. ఏంటబ్బా ఇక్కడ ఏమైనా ప్రోగ్రామ్ జరుగుతుందా? నువ్వు కూడా ఏమైనా కాలికేసి తొక్కు. అరే ఎందుకని ఊరికి మాట్లాడతావు? అనియా సారీ అనియా, మిమ్మల్ని గెటప్ లో చూసిన వెంటనే ఎగ్జైట్ అయిపోయాను. అక్కడ ఎందుకని జనాలు ఉన్నారు? అక్కడికి వెళ్తేనే తెలుస్తుంది, రండి వెళ్దాం. ఇదిగో బాగా తీసుకో, ఇదిగో పుచ్చుకో. ఇలా చూడండి, ఇది ట్రైలర్ మాత్రమే. రేపు మీ డాబాకి వచ్చే సినిమా చూపిస్తా. ఇలా చూడండి, మీ బాసు దగ్గరికి వెళ్ళి చెప్పండి మేము వచ్చేలోగా ఆ ప్లేస్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. అవునబ్బా, రేపు గనక చోటు ఖాళీ చేయలేదంటే మొహం పచ్చడైపోద్ది, అర్థమైందా? అరే కుశల్ అంకుల్, మీ పని రేపు పూర్తయిపోతుంది. నిజంగానా బాబు? తోతరావు నీకేమన్నా మతి చెడిందా ఏంటి? నువ్వు రౌడీయిజం చేస్తున్నావు. అవునబ్బా. ప్రజల్ని కొడతావా? అవునబ్బా. రౌడీజం చేస్తావా? అవునబ్బా. ఇలా దాదాగిరి చేసి ఖాళీ చేయించడం చాలా తప్పు. అవునబ్బా. తను రౌడీ అయి ఉండొచ్చు, కానీ నువ్వు చేసేది తప్పు. అవునబ్బా. చూసావా, సిగ్గు లేకుండా అవును అవును అని అంటున్నాడు. ఊరుకో. అవునబ్బా, నన్ను మాట్లాడనివ్వకుండా నువ్వే మాట్లాడితే అవునని సమాధానమే కదా వస్తుంది. చెప్పు. అయినా నువ్వేం చెప్తావులే, నువ్వు అతన్ని కొట్టడం మా కళ్ళారా మేము చూసాం కదా. ఎనీ డౌట్స్? అన్నయ్య మన ఈ గెటప్ లో అద్రిపోయాం. అవును, అసలు ఖాళీ చేయాల్సిన అవసరం ఏముంది? కరెక్ట్ అబ్బా, ఇప్పుడే కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. ఇదిగో ఈ అంకుల్ ఉన్నారే, అది ఆయన చోటు. నేను చాలా పేదవాడిని, తోతరావు నాకు సాయం చేయనివ్వండి. చూసారా, ఈయన పేదోడు. ఇన్స్పెక్టర్ పాండా కూడా చోటుని గాలి చేయించారు, కానీ ఆ మనుషులు మళ్ళీ వచ్చి ఆ చోటును ఆక్రమించారు. అంటే రౌడీలను ఖాళీ చేయించడం కోసం నువ్వు రౌడీగా మారావన్నమాట. అవునబ్బా, ఈ రౌడీలు ఉన్నారే, వాళ్ళకన్నా పెద్ద రౌడీలు చూస్తే భయపడతారంట, అందుకని నకిలీ రౌడీని కిట్ ఎందుకని అండర్ వరల్డ్ డాన్ అయిపోయాడని చెప్పావు? అబద్ధాలు ఎందుకని చెప్తున్నావు? నేనెప్పుడన్నాను అన్న నాయకుడైపోయాడనేగా చెప్పాను. అదే తను అంటున్నాడు, తను నాయకుడైపోయాడు. అలాంటే యాక్ట్ చేస్తున్నారని అర్థం. రే ఎక్కడ రావాడు మీ కొత్త నాయకుడు? నా పేరు విన్న వెంటనే భయపడ్డాడనుకుంటా. 9 గంటలకు వస్తానన్నాడు, కానీ 9:02 అయింది. ఒంటరిగా చిరుకున్నావా? నా గ్యాగ్ని చూడు. అంకల్ ఇక్కడ వెయిట్ చేయండి, మేము వెళ్ళి మీ ప్రాపర్టీని తీసుకొచ్చిస్తాం. జాగ్రత్తగా వెళ్ళిరండి బాబు. నీ తలని నువ్వే కొట్టుకుంటే గల తప్పు, మేము ఉన్నాం కదా, మేము నీకు సాయం చేస్తాం. హే తప్పు తప్పు తగలా అంటారు నన్ను. ఈ రోజు మేము కొట్టే కొట్టడికి నీ తల మీద జుట్టు మొలవకుండా పోతుంది. ఎప్పటికీ నువ్వు గుండుతోనే ఉంటావు. ఎనీ డౌట్స్? మేము 9 గంటల 5 నిమిషాలకు వచ్చాం. నువ్వు పారిపోవడానికి 5 నిమిషాలు ఎక్స్ట్రా టైం కూడా ఇచ్చాం, కానీ నువ్వే వెళ్ళలేదు. వీడి తలరాత మన దగ్గర తన్నులు తినాలని ఉంది. వీడంతా తిరిగి కొట్టలేడు గాని ఎర్ర కొట్టండి. దాడి చెల్లి ఎవరిని వదిలిపెట్టద్దు. వీడితో గొడవ పడ్డం సేఫ్ అని నువ్వు ఇంకొకటి చూసుకో, నేను వీడి సంగతి చూసుకుంటాను. గాడిదా చూడాల్సిన అవసరం లేదు, గట్టిగా కొట్టాలి, గట్టిగా. నా తోకను వదిలేయి, అందరూ కలిసి వాళ్ళని పట్టుకోండి.
ఏయ్! థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వాళ్ళని నువ్వు చూసుకోతారాం, వీడిని నేను చూసుకుంటాను. కిట్ నా గుర్రాన్ని తీసుకురా. అలాగే అన్నా. అన్నయ్య ఇదిగోండి మీ గుర్రం పట్టుకోండి. దాన్నేమి గుర్రమని అనరు. దీన్నేరా గుర్రం అంటారు. మొహం చూడు, తోక చూడు. అవునబ్బా, మీకంతా ఈ గుర్రం చాలే. అవునబ్బా, అన్న గుర్రం పరిగెత్తడం మొదలు పెట్టిందంటే మీరు గాడిదల్లా అరుస్తారు. నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉంటావా? ఎవరినైనా వెళ్ళి గట్టిగా కొట్టు. అబ్బబ్బబ్బే, అది నా పని కాదు, అన్న పని. అన్న పని చేస్తుంటే నేను జోకే చేసుకోను. అవునబ్బా, రెడీనా? నేను గుర్రాన్ని పరిగెత్తించబోతున్నాను. అంతేబా, వీళ్ళ పని అయిపోయింది. ఈ షెడ్డును మత్తుకు లేపేస్తే చాలు. అది మనం తీసుకోవచ్చు. నా తమ్ముడు అక్కడ, వాడిని బోర్డు ఇచ్చిన తర్వాత తీసుకుందాము. నన్ను వదిలిపెట్టండి. ఇటు పక్క నేను ఎప్పుడు రాను. నన్ను వదిలేండి. ఇలా చూడు తగలే, నువ్వు ఈ చోటు మాత్రం కాదు, ఏ చోటు కబ్జా చేయకూడదు. అర్థమైందా? ఏమంటావు? అరే ఎక్కడికి పరిగెత్తున్నావు? ఇక్కడికి రా, నేను అర్థమయ్యేలా చెప్తాను. వెళ్ళిపోయిన తర్వాత ఎందుకని అరుస్తావు? ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు గొడవ పడి ఉండొచ్చుగా. పని పూర్తి అయిపోయింది కదా, అవసరమైతే దుమ్ములే. ఎందుకు అరుస్తున్నావు? తమ్ముడు, ఈ బుక్ చాలా ఫన్నీగా ఉంది. ద ఇన్విజిబుల్ జోక్స్. అలాగా, ఏది చూపించు. రే, ఇందులో ఏ జోకు లేదు కదరా. అందుకే ఇన్విజిబుల్ జోక్ అని రాసింది కదా. సో నవ్వడానికి మనకంటూ ఒక ఇమాజినేషన్ ఉంటే చాలు. అందుకని నాకు మాత్రమే నవ్వు వస్తుంది, నీకు రాదు. ఆ జోక్ చాలా ఫన్నీగా అనిపించింది. శబ్దం చేయబోని కన్నా సార్ చెప్పినందువల్ల కన్నా సార్ ఫ్రెండ్ ఈ ఒక్క రోజు ఈ లైబ్రరీని మేనేజ్ చేయమని చెప్పారు తెలుసునా. ఏదైనా గొడవ జరిగిందంటే కన్నా సార్కి నోస్ కట్టు జరిగినట్టుగా ఉంటుంది. కానీ ఒక విషయం చెప్పి తీరాలి. కన్నా సార్ వాళ్ళ ఫ్రెండ్ చాలా ఇంటెలిజెంట్ గా ఉన్నారు. లైబ్రరీ ఓపెన్ చేశారు, కానీ కన్నా సార్ కవితల బుక్ ని ఇక్కడ పెట్టనే లేదు. మిగతా వాళ్ళు చదివేటప్పుడు మనం గొడవ చేయకూడదు. మనం సైలెంట్ గా ఉండాలరా పెద్దోడా. ఓకే, నేను ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటాను. అలాగే ఒక రోజు బ్యాంకు లోపల దొంగలు రావడం నేను చూశాను. నేను అప్పుడు కూడా చప్పుడు చేయలేదు. నేను ఆ దొంగలు సైలెంట్ గా ఉండమని అర్థమయ్యేలా చెప్పాను తెలుసా. సైలెన్స్ ఇంకా హనీ రెండు ఒకే కాయిన్ లో ఉన్న రెండు భాగాలు. సౌండ్ చేయడం ఆపుతారా లేదా? లైబ్రరీలో అందరూ చదువుకుంటున్నారు.
హా, మేమే పావు పావు బైకర్ గ్యాంగ్. బైక్ లేకుండా మేము బ్రతకలేము, అర్థమైందా? నిన్న మాకు బ్లడ్ టెస్ట్ తీసినప్పుడు అందులో బి పాజిటివ్ అని రాలేదు, బి పాజిటివ్ అని వచ్చింది. బి పాజిటివ్. రున్ 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 రున్. ఇలా చూడండి, ఇక్కడ ప్రాక్టీస్ చెయ్యొద్దు, వేరే ఎక్కడైనా చేసుకోండి. ప్రాక్టీస్ చేయడానికి ఇటువంటివి చాలా రోడ్స్ ఉన్నాయి. ఇది మా లైబ్రరీ. ఇక్కడ శబ్దం చేస్తే రేడర్స్ డిస్టర్బ్ అవుతారు. ఇక్కడి నుంచి మమ్మల్ని వెలకొట్టడానికి మీకలా డ్రోన్ డ్రోన్ వచ్చింది. ఏంటి చాలా ఎక్కువగా డైలాగ్ మాట్లాడావు? నువ్వు బైక్ ని కూడా లేపలేకపోతున్నావు కదా. అలా చూస్తూ నిల్చున్నారట్రా, వచ్చి కాపాడండి. నన్ను చూసాక తలచేస్తున్నారు. ఇప్పుడే మిమ్మల్ని ఫినిష్ చేస్తాను. డ్రోన్ 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 డ్రోన్. ఇప్పుడు నేనెవరో చూపిస్తా. అరే కాపాడండి, కాపాడండి. ఐడియా. తమ్ముడు, యాక్షన్ టైం. పెద్దోడా, నువ్వు అది పెట్టావు. నువ్వు సూపరు. బైక్ని వీడు కంట్రోల్ చేయలేకపోయాడు, కానీ డైలాగ్లు మాత్రం బాగా మాట్లాడాడు. బాగా బుద్ధి చెప్పావు. నా చెవుని ఎలా చిన్నది చేయడు, వినలేకపోతున్నానే. వాళ్ళని ఇబ్బంది పెట్టడంలో చాలా సంతోషంగా ఉంది. అరే, మళ్ళీ వీళ్ళు వచ్చారు. అని వెళ్ళి లాలీపాప్ తీసుకురా. తమ్ముడు, ముందు ఈ సమస్య తీరిపోనీవు, ఆ తర్వాత లాలీపాప్ తినొచ్చు. నిజంగానే నీ బుర్రకు ఇంతే అర్థమైందా, లేకపోతే పని ఎగ్గొట్టాలనుకుంటున్నావా? సారీ. ఏయ్, పిల్లలకి లాలీపాప్ అంటే చాలా ఇష్టం. ఇలా చూడండి పిల్లలు, నా దగ్గర లాలీపాప్ ఉంది, ఇట్రండి. లాలీపాప్. లాలీపాప్ లాలీపాప్. దాన్ని కింద పడేసి రండి, 2 లాలీపాప్లు ఇస్తాం. ఇదిగోండి లాలీపాప్. నాకు కావాలి. నాకు కూడా నాకు ఇవ్వా? బాస్, మీరు చాలా అవమానపడిపోయారు. లాలీపాప్ కావాల్సి వచ్చింది అనుకో, ఇవ్వ. మన పిల్లల్ని ఎవరు ఏర్పించారు? మాతో ఒక మాట చెప్పకుండా మా పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చేసావు. ఇదిగో. ఇక మాతో పెట్టుకోకో మిస్టర్ రూమ్. నా డిక్షనరీలో భయం అన్న పదానికే మీనింగ్ లేదు. డ్రున్ డ్రున్ డ్రున్. ఎవరి డిక్షనరీ? దాని ఎడిషన్ చెప్పు, పబ్లిషర్ ఎవరో చెప్పావు. నేను ఇప్పుడే వెళ్ళి కంప్లైంట్ చేస్తాను. అరే, డైలాగ్ బాగుందని చెప్పాను. ఇంతకీ నీ మెదడు ఎంత బాగా ఎలా పనిచేస్తుంది? డ్రున్ డ్రున్. దయచేసి ఈ విధంగా మాట్లాడుకో. నీ మాటల కంటే నేనేమి ఎక్కువగా మాట్లాడలేదు తెలుసా? ఆపుతావా? ఇక మీదట మాట్లాడుకో. ఇప్పుడు నేనేం చేస్తానో నువ్వు చెందుగానే. బిల్లో బిల్లో తాడు లాగో. నేను బయలుదేరతాను. ఇక ఓపిక పట్టింది చాలు, వాడికి మంచి గుణపడ్డం నేర్పించాలి. నా దగ్గర ఒక ఐడియా ఉంది, త్వరగా రండి. ఏంటి కొట్టబోతున్నారా? కొడితే శబ్దం వస్తుంది, మేము అరుస్తాం కదా. ముందు మేము నిన్ను అరవనివ్వాలి కదా. ఇదిగో తీసుకో. అందరూ బాగా ఆట ఆడించారు కదా. మేము వచ్చేసాం. మొదలు పెట్టండి.
అన్ని చేసేసాం. అరే నువ్వు ఏం చేస్తున్నావు? తనకి లిప్ ఉంటేనే కదా మనకేమైనా అవసరం అయితే తనతో మాట్లాడొచ్చు. స్నోమ్యాన్, నువ్వెప్పుడు ఒంటరిగా ఉంటావని మాత్రం అనుకోకు. నువ్వు నేను మంచి ఫ్రెండ్స్, సరేనా? వీడు గాడిద కదా, గాడిద పనులే చేస్తుంటాడు. ఏంటి అనుమానమా? హనీ గాడిదేం కాదు, క్యూట్. థ్యాంక్ యూ హనీ. ఆరెంజ్ లిప్స్ చాలా బాగున్నాయి. రడ్డి నిద్ర వస్తోంది, చీకటైంది కదా, వెళ్ళి పడుకుందాం. గుడ్ నైట్. గుడ్ నైట్ స్నోమ్యాన్. నేను పక్కింట్లోనే ఉంటాను. ఏదైనా సమస్య వస్తే నువ్వు వచ్చి నన్ను కాపాడు. గుర్తుంచుకో, నేను నీకు బెస్ట్ ఫ్రెండ్ని. ఓకే యా. కోహినూర్ వజ్రాన్ని ఎవరి దగ్గరికి వెళ్ళి అడగను. వీడు నిన్ను పిలిస్తే నేనే వచ్చి చెప్తానులే. చప్పట్లు కొట్టు. స్నోమ్యాన్, నువ్వా? నువ్వు నేను మంచి స్నేహితులం. నీకేదైనా సమస్య వస్తే నాతో చెప్పు, సరేనా? ఇప్పుడేంటి, నీకేమైనా ప్రాబ్లమా? మరి కప్పైస్ తినడం కోసమా నేను ఇంత దూరం వచ్చుంటాను? కప్పైస్ తినడానికి వచ్చావా? ఇప్పుడు మా ఇంట్లో కప్పైస్ లేదు కదా. మరి ఎందుకయ్యా ఫ్రిడ్జ్ కొన్నారు? బుద్ధి లేదా మీకు? లేదు, నాకు అస్సలు బుద్ధే లేదు. రేయ్, నేను చెప్పేది కాస్త అర్థం చేసుకోరా. నాకు అస్సలు నిద్ర పట్టడం లేదురా. నువ్వు ఇప్పుడు ఐస్ క్రీమ్ తిన్నావు అంటే నీకు అస్సలు నిద్ర పట్టదు తెలుసా? ఆహా, దద్దమ్మల్లో నెంబర్ 1 లో ఉన్నాడే. ఒరే, ఫ్లోలో ఐస్ అన్నాను రా బాబు. నాకు ఐస్ ఏమి తినడానికి అక్కర్లేదు. నిన్నేం చేయాలరా బాబు? నేను కాస్త వాకింగ్ వెళ్ళొస్తాను. లేవండి. ఏం చేస్తున్నావు హనీ? పడుకోని బావా. అరే నీకు ప్రాణం ఎలా వచ్చింది? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఓరి దేవుడా, అందరూ ఇదే ప్రశ్న అడిగితే ఎలాగా? మేము లేవకూడదు అన్న చట్టం ఏమన్నా ఉందా? ఇలాగే వచ్చాను చూడు, ఇలాగే ఇలాగే ఇలాగే. స్నోమ్యాన్, మనం రేపు ఉదయాన్నే కలుద్దాం. ఇప్పుడు బాగా నిద్ర వస్తుంది. గుడ్ నైట్. ఎక్కువగా మాట్లాడితే తోలు తీసి ఉతికి ఆరేస్తాను. సారీ, చూడండి, నాకు చాలా బోరు కొడుతుందయ్యా. రండి, అలా ఒక చిన్న వాక్ వెళ్ళొద్దాం. స్నోమ్యాన్ ఆగు, చెప్తే విను, మేము కూడా నీతో వస్తాము. ఆహా, ఎంత సంతోషంగా ఉంది. ఆహా, సూపర్. ఈ రస్తా నువ్వు ఖాళీ. దీన్ని ఎవరైనా ఆపండి. అచ్చో, దీని బ్రేక్ కనిపించట్లేదే. రే తమ్ముడు, చెప్పేది వినవా? కాస్త బండి ఆపరా రే. ఆహా, ఈ రోజుతో నా కథ ముగిసింది. నోమానికి జరగరానిది ఏదైనా జరుగుతుందేమో. ఆగు. వాడు గనక కింద పడ్డాడంటే ముక్కలు ముక్కలు అయిపోతాడు. వావ్, ఐస్ క్రీమ్ విత్ ఆలివ్ అండ్ ఆరెంజ్. ఈ రోజు గొప్ప పార్టీ. రే, స్నో మ్యాన్ చూస్తే నీకు ఐస్ క్రీమ్ లా కనబడుతున్నాడా? కిట్టి స్నోమ్యాన్ ని తిరిగి ఇచ్చేసేయ్, లేదంటేనా? వావ్, పోపడు నన్ను బెదిరిస్తున్నాడా? ఎక్కువ మాట్లాడుకో, నా చేత్తో సమాధానం చెప్తాను. రే, నువ్వు ముందు మాటలాపి తొందరగా యాక్షన్ లోకి దిగి నన్ను కాపాడరా బాబు. ఆగో, మేరీ క్రిస్మస్. వావ్, ఇంకొక గిఫ్టా? ఆ స్నోమ్యాన్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? మీరేం భయపడకండి, అక్కడ నిప్పు దగ్గర ఉన్నాడు. అరే, తను మంచుతో చేయబడ్డాడు. నిప్పు తనని కరిగించేస్తుంది. నిప్పు దగ్గర నుంచి తప్పుకో. అరే, నీకే చెప్పేది. కరిగిపోతున్నాను, కరిగిపోతున్నాను, కరిగిపోయాను. స్నోమ్యాన్ మొత్తం కరిగిపోయాడు. స్నోమ్యాన్ వెళ్ళిపోయాడు. ఎందుకురా అరుస్తున్నావు? స్నోమ్యాన్ కరిగిపోయాడు. స్నోమ్యాన్ మనతోనే నడుచుకుంటూ వచ్చాడు. నిప్పు దగ్గరికి వెళ్ళాక తను మొత్తం కరిగిపోయాడు. వెంటనే కిట్టీకి చెప్పి తీరాలి.
హనీ, ఆగు. ఆగు. కిట్టి త్వరగా తలుపు తెరువు. కిట్టి వినిపిస్తుందా? ఆ, చేతిలో ఉన్నది పోతే తెలుస్తుంది కష్టం. వీళ్ళు రాత్రి ప్రసాదంగా నిద్ర కూడా పోనివ్వరు. స్నోమ్యాన్ కరిగిపోయాడు. స్నోమ్యాన్ కరిగిపోయాడు. స్నోమ్యాన్ బానే ఉన్నాడు, కానీ నేను చూసినప్పుడు వీడు కరిగిపోయాడు. అరే గాడిదా, నీకేదో కళ్ళు వచ్చినట్టుంది. నువ్వు వెళ్ళి పడుకో, మమ్మల్ని పడుకోనివ్వు. రేపు పార్టీ ఉంది. సారీ కన్నా సార్. ఎప్పుడు చూసినా ఇదే మాట, ఇలాగే చెప్పడం, నా నిద్రని చెడగొట్టడం. రానంటే ఆ విషయం ముందే చెప్పాలి కదా తమ్ముడు. నేను కొట్టు తీసేవాడిని కాదు. ఇప్పుడు ఏం చేద్దాం? సరే, అన్ని పనులు నేనే చేస్తాను. అన్నా నాకు ఒక బ్రెడ్ 2 ప్లేట్లు పావు కావాలి. ఆ, ఏంటి పిండా? నువ్వు పిండితో ఏం చేస్తావు? 4 చపాతీలు చేసుకొని తింటావా? అది కాదు, పావు. దాన్ని టీలో అద్దుకొని తింటారు. పావు, అర్థమైందా? ఓకే. అరే లేదు తమ్ముడు, లేదు లేదు. అరే, మేము అడిగేది అర్థం కావటం లేదా మీకు? జోర్దార్ అడిగేది మీరు తీసివ్వండి త్వరగా. అర్థమైందా లేదా? అరే లేదు తమ్ముడు, అసలు నా దగ్గర ఏమీ లేదు. ఇక్కడ ఏమీ లేదు. మరి కొట్లో మీరున్నారు కదా. అరే ఇక్కడ ఏది లేదు, మీరే చూడండి. తినే ఐటమ్ ఏది లేదు. వారే వా, గొప్ప విషయమే. ఇంత పొద్దున్నే అన్ని అమ్మేశారా? లేదు లేదు, వర్కర్స్ కి ఒంట్లో బాలేదు తమ్ముడు. అరే యార్, ఇలా అయితే మరి మేడం టీ పార్టీ ఎలా జరుపుకుంటారో? పూర్తి పేరు చెప్పు తమ్ముడు. నా దగ్గర రస్కు లేదు, పేస్ట్రీ కూడా లేదు. అరే రస్కో లేదు, పేస్ట్రీ లేదు, సోడా లేదు, బాటిల్ లేదు. అలాంటప్పుడు ఫుల్ నేమ్ ఎందుకు చెప్పాలి? నువ్వు చెప్పేది కూడా కరెక్టే. ఇప్పుడు ఏం చెయ్యాలి మిత్రులారా? వేరే ఎక్కడికైనా వెళ్ళి ట్రై చేద్దాం. రండి వెళ్దాం. నాకొక ప్లేస్ తెలుసు, మీకు అక్కడ అన్ని లభిస్తాయి. ఎక్కడ? మీరందరూ రాణీనగర్ కి వెళ్ళాల్సి ఉంటుంది. తెలుసు తెలుసు, రాణీనగర్ ఇక్కడికి చాలా దూరమే. అందుకని నువ్వు రాణీనగర్ అని చాలా గ్యాప్ ఇచ్చేమి చెప్పక్కర్లేదు. థ్యాంక్ యూ పెస్టన్ సార్, మేము ఇప్పుడే వెళతాం. కానీ ఆ బేకరీలో ఏ ఒకటి బాగుండదు కదా. కిచెన్ ఇంత పెద్దదిగా ఉంది. వావ్, దీని తర్వాత నేను కేక్ బిస్కెట్ ఎలా చేయాలో నేర్చుకుంటున్నాను. ఎప్పుడంతా నాకు అనిపిస్తుందో అప్పుడు నేను చేసుకొని తినేస్తాను. సరే మొదలు పెడదామా? ఒక్క నిమిషం తమ్ముడు, ముందు ఈ కాస్ట్యూమ్ వేసుకోండి. ఇదేంటి? మా బేకరీలో హైజీనిక్ గా తయారు చేయడానికి కాస్ట్యూమ్ ఎలా ఉంది? అందరూ సిద్ధంగా ఉన్నారా? ఇక మీ ఎనర్జీని ఉపయోగించి పని మొదలు పెట్టండి. ఏమంటారు? పిండిని బాగా స్ట్రాంగ్ గా కలపండి. అప్పుడే బిస్కెట్లు చాలా బాగా వస్తాయి. హై ఓయ్మా, ఇదేంటి ఇంత కష్టపడాల్సి వస్తుంది? నాకు బాగా చెమట పోస్తోంది. చాలా వేడిగా ఉంది. గాడిదా, ముందు ఆ ఫ్యాన్ ఆపో. ఓకే. మనకి ఎక్కువ టైం లేదు, త్వరగా పని ముగించండి. అయ్యి, నీళ్ళంటే ఇంత ఎక్కువైపోయాయి. అరే ఎందుకు తమ్ముడు ఈ విధంగా చేసావు? మీరే కదా చెప్పారు జగ్ తీసుకొని నీళ్లు పోయండి అని. అరే నేను ఆ విధంగా చెప్పలేదు కదా. ఇలా చూడు, నీకు ఎంత కావాలంటే అంతే నీళ్లు పోయమని చెప్పాను. ఇప్పుడు ఏం చెయ్యాలి? మరే పర్వాలేదు, ఇంకా కొంచెం పిండి వేస్తాను. ఓకే. మళ్ళీ మొదలు పెట్టండి. ఇంకా బాగా కలపండి. ఒక నెలకు సరిపడా ఎక్సర్సైజ్ చేసినట్టుంది. నాకు ఇప్పుడు బాగా ఆకలేస్తోంది. సరే, ఇప్పుడు కొంచెం నట్స్ తిందాం. పోపెట్. పోయింది, కానీ ఎక్కడ పోయిందో తెలియట్లేదే. తమ్ముడు,
తమ్ముడు నేను ఇరుక్కున్నాను. జాగ్రత్తగా లాగండి, వీడు పిట్టలో ఇరుక్కుపోయాడు. జాగ్రత్త, నా కాళ్ళని విరగ్గొట్టకండి. దిగులు పడక తమ్ముడు, అసలు నీకు ఏం కాకుండా మే చూసుకుంటా. ఐడియా. అయ్యమ్మా, చూడండి నాకు బాగా దెబ్బ తగిలింది. అరే రే, ఇది బేకరీలా లేదు, చూడడానికి సర్కస్ లా అనిపిస్తుంది. నువ్వు వెళ్ళి షుగర్ ని తీసుకురా, డోనట్స్ ని తయారు చేయి. తర్వాత బన్నీ, నువ్వు కలిపిన పిండిని బిస్కెట్ ప్లేట్ లో పెట్టేసి. నేను బ్రెడ్ రెడీ చేస్తాను. ఓకే, నేను చెప్పిన పని అంతా చెయ్యండి. నేను బయటికి వెళ్ళి ట్రేస్ ని తీసుకువస్తాను. ఓ. అసలు చక్కెర ఎక్కడుంటుంది? ఇది కూడా చక్కెర కాదే. నేను ఎలాగైనా చక్కెరని కనిపెట్టాలి. అదిగో అక్కడ ఉంది, కానీ 2 డబ్బాలా. ఇందులో ఎందులో ఉంటుంది? ఏదైతే ఏంటి, 2 చక్కెరలాగే ఉన్నాయి కదా. మరపట్టిన చక్కెర దొరికింది. ఇలా చూడు బన్నీ, ఇది బిస్కెట్ ట్రే, దీన్ని అవెన్ లో పెట్టాలి. త్వరగా పని కానివ్వండి. సారీ, నన్ను క్షమించు సర్దార్. సారీ. ఎందుకని నువ్వు అరుస్తున్నావు? అవన్ ఆఫ్ లోనే ఉంది, నీ తోకేమి కాలేదే. కానీ తలుపులో ఇరుక్కుంది కదా, నొప్పి పుట్టదా ఏంటి? సరే సరే, మంచిది కైది, వాడికి ఏం కాలేదు. సరే, మీరందరూ బయటికి వెళ్ళండి, ఇది రెడీ అవడానికి టైం పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇవన్నీ మనమే చేసావా? అవును, ఇప్పుడు కేక్ లోను పేస్ట్రీస్ లోను ఐసింగ్ చెయ్యాలి. నాకిప్పుడే తినాలనిపిస్తోంది. నాకు ఇప్పుడే తినాలనిపిస్తుంది. ఏంటి అనుమానమా? కానీ మనం దీన్ని పార్టీ కోసం రెడీ చేసాం. సరే, ఐసింగ్ చేద్దామా? ఏంటబ్బా, ఇందులో నుంచి క్రీమే రావడం లేదు. ఏంటి అనుమానమా? మీరు అనుకుంటున్నట్టు ఏమీ కాదు, నేను ఊరికే టేస్ట్ చేశాను. క్రీమ్ టేస్ట్ గా ఉందో లేదో చూశాను అంతే. నాకు అసలు క్రీమ్ బయటికి రావడం లేదే. అయ్యమా, నీకు నవ్వు వస్తుందా? ఇప్పుడు నవ్వు. బన్నీ, అసలు వీళ్ళు ఈ బేకరీని నాశనం చేయకుండా వదిలేటట్టు లేరు. అరే, ఈ ప్లేస్ కొచ్చి అసలు మీరు ఏ పని చేస్తున్నారు? దయచేసి ఆపండి. ఇదేమీ హోలీ పండుగ కాదు. నేను మీకు హెల్ప్ చేయడానికే ప్రయత్నించాను, కానీ మీరందరూ ఏం చేస్తున్నారు ఇక్కడ? సరే, ఆ విషయం పక్కన పెట్టండి, ఇదంతా నేనే చేసుకుంటాను. సారీ సార్. పెస్టన్ సార్, మేము ఈలోగా మీ బేకరీని క్లీన్ చేసేస్తాము. రాకిట్టి, కూరగాయలు కొందాం. నా ఫేవరెట్ బెండకాయలు కొంటాను. ఎందుకని బెండకాయలు ఇంత ఖరీదుగా ఉన్నాయి? బట్ట లేకుండా కొట్టడానికి లేదు, ధర ఎక్కువగా అమ్మకపోతే మా ఇల్లు గడవడానికి లేదు. నేను ఎన్నో కాయగూరల కొట్టుకు వెళ్ళాను, కానీ మీరు కవితలు చెప్పడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆర్గానిక్ వెజిటేబుల్ కదా బాబు, ఇది మామూలు విషయం కాదు. కవితలు చెప్పడం కూడా మామూలు విషయం కాదు బాబు. ఈబీ బిల్లు కట్టి తీరాలి, మీరు ధరను తగ్గించాలి. వా సార్, చాలా సూపర్ గా చెప్పారు. ప్రపంచం అంతమైనా నేను దిగులు పడను, ఇందులో నుంచి 1 పైసా కూడా తగ్గించను. సార్, మంచి సమాధానం చెప్పండి. కమాన్ సార్. ఎందుకని ఇంత పొగరుగా మాట్లాడుతున్నావు? చెప్ప బాబు, వింటున్నాను కదా. సార్, తర్వాతది చెప్పండి. అయ్యో కిట్టి, ఇంతకు మించి లైన్ రావడం లేదే. ఎందుకని నువ్వు ఇంత పొగరుగా ఉన్నావు? దీని తర్వాత ఏమి రావడం లేదే. ఏమిటి జ్ఞాపకం రావడం లేదు?
అరే చే నా బుర్ర అసలు పని చేయడం లేదు. టెన్షన్ పడకండి, కాసేపట్లో అంతా సరే అవుతుందిగా. ఎప్పుడు సరే అవుతుంది? రేపు టీవీలో నా ఇంటర్వ్యూ ఉంది, అక్కడ నేను కొత్త కవితలు చెప్పాలి. దానికి చాలా టైం ఉంది, పదండి ఇంటికి వెళ్దాం. అరే కవితలు బాటే చప్పట్లు కొట్టండి, బెండకాయలు తీసుకువెళ్ళి వంట చేసుకోండి. బెండకాయ చేత్తో పట్టుకుని మాట్లాడుతున్నావు. ఆ తర్వాత లైన్ నాకు గుర్తు రావడం లేదు. నా గురి అసలు తప్పదు. అసలేమాటిది? ఇప్పుడు ఇది నా వంతు. ఈ రోజు నేను తప్పకుండా గెలుస్తాను. ఓయ్! ఎందుకని కవిత గుర్తు రావడం లేదు? అబ్బా! అసలే నేను చాలా టెన్షన్ గా ఉన్నాను, మీరు నా టెన్షన్ ఇంకా ఎక్కువ చేస్తున్నారు. ఏమైంది కన్నా సార్? నా నోట్లోంచి కవిత రావడం లేదు. అయితే ఎందుకని మీరు నోట్ లోపల కవితలు పెట్టుకుంటున్నారు? హనీ, ఏంటి బుద్ధి లేకుండా మాట్లాడుతున్నా? ఎవరైనా కవితల్ని నోట్లో వేసుకుంటారా చెప్పు? కుదరదు, అందుకే నేను కూడా అడుగుతున్నాను, ఎలా అయినా నోట్లో వేసుకుంటున్నారు? అవును, అంతా లోపల ఉండిపోయింది. అంతే కదా, మీరు కాస్త కింద కొంగండి. అసలు నువ్వేం చేస్తున్నా? ఇరుక్కున్న కవితల్ని బయటకు తీస్తున్నాను. నా గొంతులో కూడా సీతాపండు గింజలు ఇరుక్కున్నాయి. ఆ తర్వాత పని నాకు ఇలాగే తీశాడు. ఒరే డాంకీ, నీకేమీ అర్థం కాదా? కన్నా సార్ కవితని ఆలోచించి చెప్పలేరు. ఏంటి అర్థమైందా? అవునవును, ఈ రోజు నాకు బుర్ర పని చేయడం లేదు. ఆ, సరే, ఇందులో ఇంత టెన్షన్ అవ్వడానికి ఏముంది చెప్పండి. నా బ్రెయిన్ ఎప్పుడు పనిచేయదని మీకు తెలుసు. ఇలారా, అసలు సమస్య ఏంటో నా దగ్గర చెప్పండి. కన్నసరి గొంతులో కవితలన్నీ ఇరుక్కుపోయాయి. ఓహో, నేనే ఉన్నాను కదా, నేను నయం చేస్తాను. ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే నేను రాసిస్తాను. ఇలారా, చాలా మంచిది. డాక్టర్ బాలు నన్ను సరి చేస్తారు. అది బయటకు వస్తుంది చూడండి. రారా, బయటికి రా. ఎందుకు రావట్లేదు? నేను ఖచ్చితంగా బయటికి తీసుకొస్తాను. డాక్టర్ బాలు, మీరు ఏం చేస్తున్నారు? ఈయన ప్రాబ్లం ని సాల్వ్ చేస్తున్నాను. డాక్టర్ బాలు, ఇలా చేయడం వల్ల కవిత వస్తుందా ఏమిటి? అంటే కవిత, ఐఎమ్ సారీ, నేనేదో తిండే ఐటమ్ అని అనుకున్నాను. కన్నా సార్ కవితని ఆలోచించలేకపోతున్నారు. ఏంటి అర్థమైందా? ఇలారా, కొన్ని పెద్దవాళ్ళ కోసం ఉంటుంది, కొన్ని చిన్న వాళ్ళ కోసం ఉంటుంది. ఏం జరిగినా అది మంచి కోసం అయి ఉంటుంది. అరెరే, ఇదే కవితలా ఉంది. చెట్టుని ఊపితే మామిడికాయ వచ్చి పడింది. అరెరే, ఇది రెండో కవిత. సూపర్. ఏంటి సార్? డాక్టర్ బాలు కూడా కవిత చెప్పేస్తున్నాడు, కానీ నా వల్లే చెప్పడం కుదరడం లేదు. అను, రేపు మీ ఇంటర్వ్యూకి ముందు మిమ్మల్ని బాగు చేసి ఖచ్చితంగా మిమ్మల్ని కవితలు చెప్పనిస్తాం. కానీ నేను చెప్పలేకపోతున్నానే. అందుకే మీకు సాయం చేయడానికి వచ్చాం. మొదలు పెడదామా? ఒకటి ఒకటి కలిపితే 2 అవుతుంది. ఆ తర్వాత ఎస్, యూ కెన్ డూ ఇట్. అదేమిటంటే Come on, చెప్పండి కన్నా సార్. ఇంకా 3 వేస్తే లెక్క 5 అయిపోతుంది. ఏంటి అర్థమైందా? అనుమానమా కాదు, చప్పట్లు కొట్టండి అని చెప్పాలి. అరే, అది నేనే చెబుతాను, కానీ ఎలా చెప్పగలను? కవిత పూర్తిగా చెప్పలేకపోతున్నానే. సరే, ఓ పని చేద్దాం. మొదటి లైన్ మేము చెప్తాం, తర్వాత లైన్ ని మీరే ఆలోచించి నెమ్మదిగా చెప్పండి. నేను ముందు చెప్తాను. నేను గాడిద మీద కూర్చొని నా చెవులు పట్టుకున్నాను. పట్టుకున్నాను. నా వల్ల కావడం లేదే, నా బుర్ర పని చేయడం లేదు, బాగా ఇరుక్కుపోయాను. చప్పట్లు కొట్టండి, కవిత వచ్చేసింది. నేను గాడిద మీద కూర్చొని నా చెవుల్ని పట్టుకున్నాను. నా బ్రెయిన్ ఏమీ పనిచేయలేదు, అందుకని నేను బాగా ఇరుక్కున్నాను. చప్పట్లు కొట్టండి. ఇది కవిత కాదు, నా కండిషన్ ని నేను చెబుతున్నానంతే. శిశాసనం వేస్తే బ్లడ్ సర్క్యులేషన్ నేరుగా బ్రెయిన్ కి వెళ్తుందని విన్నాను. కానీ నేను తలకిందులుగా నిలబడలేను. అందుకో మేము సాయం చేస్తాం. ఓరి దేవుడా, నా వైరు తలకిందుకు వచ్చేలా ఉంది. యా! ఓ, నా చేతులు. పోపెట్, ఎందుకని నువ్వు కన్నసాన్ని పట్టుకోలేదు? ఏంటి నేను పట్టుకోవాలా? కన్నా సార్ ఎంత హైట్ ఉంటారు, ఆయన నేను ఎలా పట్టుకుంటాను? బాదం మీరు తిన్నారంటే మీరు కవితలు ఆటోమేటిక్ గా చెప్పేస్తారు. సార్, ఇక్కడికి వచ్చి కూర్చోండి, నేను మీకు నూనె రాస్తాను. హనీ, నువ్వు బాదం తినిపించు. ఓకే, నేను చాలా బాదంలు పెడతాను. ఇక కన్నా సారు కవితల్ని మర్చిపోరు.
చాలు చాలు తినండి తినండి, ఎన్ని బాదాం లోపలికి వెళ్తాయో అన్ని కవితలు బయటకు వస్తాయి. తినండి. ఆ. దయచేసి కొంచెం ఆపుతారా? నాకు అసలు మెదడు పని చేయడం మానేసింది. సారీ సార్, మీకు బాదం ఎక్కువగా తినిపించినట్టున్నారు. ఏ సమస్య లేదు, మీరు నాకు సాయమే కదా చేసి పెడుతున్నారు. సాయం చేయాలని అనుకున్నాం కానీ ఏమీ చేయలేకపోతున్నాం. ఫ్రెండ్స్, నేను ఒక బుక్ లో చదివాను, 2-3 పనులు మనం ఒకేసారి చేస్తే బ్రెయిన్ షార్ప్ అవుతుందట. ఈయన కూడా అదే విధంగా పని చేస్తే అప్పుడు ఈయన బ్రెయిన్ కూడా షార్ప్ అయిపోతుంది కదా. సరిగ్గా చెప్పాడే. ఓకే, దీన్ని కూడా మనం ట్రై చేసి చూద్దాం. సార్, మీరు బుక్ చదువుతూ ఒక పక్క చేత్తో నిమ్మకాయ పట్టుకోండి, మరొక చేత్తో పిండిని పిసకండి. ఈ పని చేస్తూనే మీరు బుక్ చదవండి. నిమ్మకాయల రాజు ఒక పిండి దగ్గర. సార్, 3 పనులు ఒకేసారి చేయాలి. అవును కదా, సరే ఓకే. కాపాడండి. తమ్ముడు, నాకేమీ కనిపించట్లేదు. మీరు శుభ్రం చేయడానికి బదులుగా మార్షల్ ఆర్ట్స్ చేస్తున్నట్టున్నారు. శుభ్రంగా పని చేయండి. కనీసం మేమైనా పనులు చేస్తున్నాం, నువ్వు అక్కడ కూర్చుని ఆర్డర్లు వేయకో. అప్పుడప్పుడు పనులు చేయి, అర్థమవుతుందా? నా పని నువ్వు చేయి, పని మిత్రుడు పని మిత్రుడే చేయాలి. ఏంటి అనుమానమా? కిటి, ఏంటి ఒకదానివే బ్యాడ్మింటన్ ఆడుకుంటున్నావు? నేనేం బ్యాడ్మింటన్ ఆడట్లేదు, ఈ ఇంట్లోకి వచ్చేసింది, దాన్ని బయటికి తరుగుతున్నానంతే. సారీ హనీ. కిటి, నువ్వెందుకు సారీ చెప్తున్నావు? వాడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. రాకెట్ తల మీద తగిలింది కానీ వాడు నోటి మీద చేపెట్టుకుని అమ్మ అమ్మ అని ఏడుస్తున్నాడు. నేనేవి నాటకం ఆడట్లేదు. ఊరికే ఎక్కువ చేయకో. దెబ్బ తగిలింది తల మీద అయితే మిగతా చోట్ల నొప్పి ఎలా ఉంటుంది? అరే, కిట్టి కొట్టడానికి ముందే నాకు అక్కడ దెబ్బ తగిలింది. రే, డంకీలాగా మాట్లాడుకు. కొట్టడానికి ముందే ఆ చోటు ఎలా నొప్పి పుడుతుంది? నన్ను చెప్పకండి, మీరందరే గాడిద. మీరందరూ ఏనుగు డైనోసార్లకి పుట్టిన గాడిదలు. నాకు ఇంతకు ముందు నుంచి ఇక్కడ నొప్పిగా ఉంది. అయితే నా వల్ల నీకేం దెబ్బ తగలేదు కదా? లేదు, నీకు కావాలంటే నన్ను ఎంతైనా కొట్టుకో, బాగా కొట్టు. ఓయ్ మా, బాగా నొప్పిగా ఉంది. ఒరే అన్నయ్య, కొంచెం ఓపిక పట్టు, సోర్దార్ ఇప్పుడే నీకు నయం చేస్తాడు. డోంట్ వర్రీ, నీ నొప్పిని ఇప్పుడే పోగొడతాను. అరే, ఒక నిమిషం ఆగు. ఓయ్ మా, ఓయ్ మా, చిరిగిపోయింది. వాడి మొహం ఏమన్నా ప్లేవుడ్ అనుకున్నావా? బారా బారా గీకి పారేసావు. ఇంతకు ముందు నోటి దగ్గర నొప్పిగా ఉండేది, ఇప్పుడు మొహం అంతా నొప్పిగా ఉంది. అది ఆగు, నేను చూస్తాను. నోరు తెరు, ఇంకా బాగా తెరువు. సరిగ్గా కనిపించట్లేదు. నువ్వేంటి లోపల కూర్చొని చూస్తావా? అరే, ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. తన పంటికి పెద్ద ప్రాబ్లము. తనకి పంటి నొప్పి వచ్చిందంటే కన్నాసారు వెంటనే వేడి నీళ్ళలో ఉప్పు వేసి బాగా గార్లిక్ చేస్తాను. వేడి నీళ్ళలో ఉప్పు వేసి నేను ఇప్పుడే తీసుకొస్తాను. నాకు నొప్పిగా ఉంది, కాపాడండి. అరే యార్, విని డెంటిస్ట్ దగ్గరికి తీసుకువెళ్లాల్సిందే అనుకుంటా. అసలు నువ్వేం తిన్నావు? నీ పన్ను ఎందుకు అలా అయిపోయింది? నాకు తెలియట్లేదు తమ్ముడు. ఇదిగో ఉప్పు వేసిన వేడి నీళ్లు. అవి నోట్లో వేసుకుని పొక్కులించి ఊసాయి. ఏంట్రా నోట్లో నీళ్లు పోసుకొని ఏం చేయాలో అర్థం కానోళ్ళ అలా చూస్తున్నావు? కింద పోయిరా. ఎందుకు అలా చేసావు? డ్రాయింగ్ రూమ్ లో మనం ఊయలేం కదా, అందుకని నేను అలాగే మింగేశాను. ఒరే గాడిదా, ఉప్పు నీళ్ళు తాగితే కడుపులో ఏదైనా సమస్య వస్తుంది. నాకెందుకో వర్షం పడుతుంది అనిపిస్తోంది, ఉరుముల శబ్దం వినిపిస్తోంది. గాడిద, ఆ సౌండ్ నీ కడుపులో నుంచే వస్తోంది.
కడుపులో టాయిలెట్, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి? ముందు మీరు కళ్ళజోడు పెట్టుకోండి ప్లీజ్. నేను పెట్టుకున్నానే. దాన్ని తలకి పెట్టుకున్నారు, తలకి కాకుండా కంటికి పెట్టుకోండి. ఓ ఓ థ్యాంక్ యూ పిల్లలు. ఓ ఇక్కడ ఉంది ముక్కు. అదేగా నేను అనుకున్నాను. ఇదేంటి ఎంత పెద్దదిగా ఉందని. నోరు తెరు. చెప్పు చెప్పు. లేదు, నేను ఓపెన్ చెయ్యను. వెరీ బ్యాడ్ పేషెంట్, వెరీ బ్యాడ్. నో 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 నో. ఏమైంది? ఇంజెక్షన్ ఇంజెక్షన్ వేయాల్సిందే. బట్ డోంట్ వరీ, నేనున్నాను కదా. మీరే దిగులు పడకండి, నేను చూసుకుంటాను. వద్దు, నాకు ఇంజెక్షన్ అస్సలు వద్దు. దిగులు పడకండి, మీకేం కాదు. నేనున్నాను కదా. కానీ ఇంజెక్షన్ లేకుండా మీ నొప్పిని ఎలా తీర్చగలడు? వద్దు, నన్ను వదిలేయండి. నా పళ్ళకి ఏమీ కాలేదు, నన్ను వదిలేయండి. ఇంజెక్షన్ వేసుకో పెద్దోడా, వేసుకో. ఇంజెక్షన్ వేయాల్సిందే. అరే మీకేం కాదు. నేనున్నాను కదా. అరే హనీ, ఎంత పని చేసావురా బాబు. అరే ఇప్పుడు ఏం చెయ్యాలి? డాక్టర్ గారు మైకం వచ్చి పడిపోయారు. డాక్టర్ ఎప్పుడు స్పృహ తప్పిపోరు. నేనున్నాను కదా.